నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ప్రజలకు తెలియచేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామ్య పరిపాలనకు నిదర్శనంగా 3 సార్లు కోర్టు నేరం కాదని భావించి రిమాండ్కు పంపించకుండా పోలీసులే బెయిల్ ఇవ్వచ్చని, అలాగే ఆకివీడు ఏలూరులో పెట్టిన కేసులు జడ శ్రావణ్ కుమార్ పైన అవి అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, ఇంకా అందులో న్యాయపరమైన అంశాలు ఇంకా ఏమున్నాయి? ఏ కారణంతో ఒకే ప్రసంగం అనేక ఎఫ్ఐఆర్లు? వీటిపైన ఈ దేశంలోని అత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయస్థానం జోక్యం చేసుకుంది గతంలో అనేక కేసుల సందర్భాల్లో. ఈ విషయాలు సివిల్ సర్వెంట్స్, ఐపీఎస్ ఆఫీసర్లకు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియవా? తెలిసే చేస్తున్నారా? రాజకీయ నాయకుల కంటే వారికి కక్ష తప్ప, ఇతరులను వేధించడం తప్ప వేరే అంశం ఏముండదు. కానీ రాజ్యాంగ ప్రకారం న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరించటం అనేది వారు శిక్షకు గురవుతారు ఎప్పటికైనా సరే. ఈ అంశం పైన నేను చట్ట ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడాలని భావిస్తున్నాను. ఒకే ప్రసంగం అనేక ఎఫ్ఐఆర్లు. భారత సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో తెలియచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. మనం భారత న్యాయ వ్యవస్థలో గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన అత్యంత ముఖ్యమైన న్యాయ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఒకే సంఘటనకు సంబంధించిన అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చా అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక వాక్యంలో సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భారత సుప్రీంకోర్టు కూడా ఎప్పుడు రెండో ఎఫ్ఐఆర్ ఉండదు అని చెప్పాల. అదేవిధంగా ఎన్ని ఎఫ్ఐఆర్లైనా నమోదు చేయవచ్చు అని కూడా చెప్పలేదు. కోర్టు ప్రతి కేసు వాస్తవాలను పరిశీలించి ఒక ముఖ్యమైన ప్రమాణాన్ని అభివృద్ధి చేసింది. దానినే ఒక సంఘటన పరీక్షగా అని పిలుస్తారు. ఒక సంఘటన పరీక్షగా పిలుస్తారు. ఈ న్యాయ సూత్రం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు కాలక్రమానుసారం చూద్దాం. 2001 సంవత్సరంలో టీటీ ఆంటోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఈ కేసులో భారత న్యాయ చరిత్రలో ఒక మలుపు తీసుకొచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఒక సంఘటనకు సంబంధించి వరుసగా కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చా? కోర్టు పరిశీలన తర్వాత ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రకటించింది. అది ఒకే సంఘటన, ఒకే లావాదేవీ, ఒకే నేరారోపణ సంబంధించి పునరావృత ఎఫ్ఐఆర్లు సాధారణంగా అనుమతించబడవని తెలిపింది. అదే సంఘటనకు సంబంధించిన తర్వాత సమాచారం సాధారణంగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పరిగణించాలబడని పేర్కొంది. కానీ ఈ తీర్పును కొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ తీర్పు తర్వాత కూడా దేశవ్యాప్తంగా రెండో ఎఫ్ఐఆర్ ఎప్పుడూ చెల్లదు అనే అపోహ వ్యాపించింది. అది సుప్రీంకోర్టు చెప్పింది కాదు. ఈ అపోహను తొలగించడానికి 2004లో ఉపకార్ సింగ్ వర్సెస్ వేద ప్రకాష్ కేసులో సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన స్పష్టీకరణ ఇచ్చింది. టీటీ ఆంటోనీ తీర్పు అర్థం ఏమిటంటే, అదే సంఘటన పైన అదే పక్షం వరుసగా కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం గురించి. కానీ అదే సంఘటనకు సంబంధించి ప్రత్యర్థి వర్గం వేరువేరు కథనం చెప్పితే
అంటే ఒక కౌంటర్ వర్షన్ ఉంది. అలాంటి కౌంటర్ ఎఫ్ఐఆర్ల చట్టం పూర్తిగా నిషేధించదని కోర్టు స్పష్టం చేసింది. చట్టం రెండో ఎఫ్ఐఆర్ అనే పదాన్ని కాదు, రెండో సంఘటనకు సంబంధించిన పునరావృత ఎఫ్ఐఆర్ అనే పరిస్థితిని పరిశీలిస్తుంది. అంటే అసలు ప్రశ్న ఇది రెండో ఎఫ్ఐఆర్ కాదు. అసలు ప్రశ్న ఇది అదే సంఘటనకు సంబంధించిందా కాదా, లేక వేరే సంఘటన అనేది చాలా ముఖ్యం. ఈ సూత్రం తర్వాత సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందింది. సోషల్ మీడియా, 24 గంటల టెలివిజన్ ఛానల్, యూట్యూబ్ వంటి వేదికలు వచ్చిన తర్వాత ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది. ఒక టెలివిజన్ డిబేట్ దేశమంతటా ఒకేసారి ప్రసారం అవుతుంది. ఒక యూట్యూబ్ వీడియో లక్షలాది మంది చూస్తున్నారు. ఒక సోషల్ మీడియా కొద్ది క్షణాల్లో దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, ట్రోలింగ్ అవుతుంది. దీంతో ఒక కొత్త న్యాయ ప్రశ్న తలెత్తింది. ఒకే టెలికాస్ట్ను దేశంలోని వందలాది మంది చూస్తే వందలాది ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చా? 2026లో అర్నబ్ రంజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రశ్నను పరిశీలించింది. ఒకే టెలివిజన్ ప్రసారానికి సంబంధించిన అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో కోర్టు టీటీ అంతోని సూత్రాన్ని మళ్ళీ గుర్తు చేసింది. ఒకే ప్రసారం లేదా ఒకే సంఘటన ఆధారంగా నమోదైన అనేక ఎఫ్ఐఆర్ల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, ఒకే కారణానికి సంబంధించి అంతులేని క్రిమినల్ ప్రక్రియ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే ఈ తీర్పు కూడా ఒక సాధారణ నియమాన్ని మాత్రమే చెప్పలేదు. కోర్టు స్పష్టంగా పేర్కొంది, తర్వాత ఎఫ్ఐఆర్లు నిజంగా అదే సంఘటనకు సంబంధించినవా లేక వేరువేరు సంఘటనలా అనే విషయాన్ని వాస్తవ ఆధారంగా పరిశీలించాల్సిందే. అంటే సుప్రీంకోర్టు ప్రతి కేసులో ఒకే సమాధానం ఇవ్వలేదు. ప్రతి కేసులో కేసు పరీక్షను మాత్రమే ఉపయోగించింది. ఒకే కేసు పరీక్షను మాత్రమే ఉపయోగించింది. అదే సేమ్నెస్ టెస్ట్ అంటారు, సేమ్నెస్ టెస్ట్. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ కేసు అమిష్ దేవగన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక టెలివిజన్ చర్చలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక సమతుల్య దృక్కోణాన్ని అవలంబించింది. ఒకవైపు భావ ప్రకటనా స్వేచ్ఛ, మరోవైపు ద్వేష ప్రసంగంపై చట్టం, ఈ రెండిటి మధ్య సమతుల్యతను చర్చించింది. అలాగే ఒకే టెలికాస్ట్కి సంబంధించిన అనేక ఎఫ్ఐఆర్లు వలన అనవసరమైన వేధింపులు జరగకుండా కోర్టులు తగిన ఆదేశాలు ఇవ్వగలవని పేర్కొంది. ఇక్కడ రావణ్ పైన ప్రతి చోట ఎక్కడైతే జనసేన కార్యకర్తలు అధికంగా ఉన్నారో అక్కడ ఒకే సంఘటనకి సంబంధించి అనేక కేసులు వేస్తున్నారు ఒకే విషయంపై. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కేసులు నమోదు చేయటం అనేది ఈ సుప్రీంకోర్టు తీర్పులను వ్యతిరేకించటం. ఈ సందర్భంగా లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేసి ఈ సుప్రీంకోర్టు కేసులను ఉదహరించి రావణ్ను అరెస్ట్ చేయకుండా నిరోధించడానికి న్యాయవాదులు ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ ప్రతి ఎఫ్ఐఆర్ను స్వయంచాలకంగా రద్దు చేయాలని కోర్టు చెప్పలేదు. వాస్తవ పరిస్థితులను బట్టి తగిన ఉపశమనాన్ని ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. భారత సుప్రీంకోర్టు ఎక్కడ ప్రతి రెండో ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమని చెప్పలేదు. అలాగే ఒక సంఘటనపై ఎన్ని ఎఫ్ఐఆర్లైనా నమోదు చేయవచ్చా అని కూడా చెప్పలేదు. కోర్టు పదే పదే ఒకటే ప్రశ్న అడుగుతుంది, ఇది నిజంగా ఒక సంఘటనేనా, అదే సంఘటన, అదే లావాదేవీనా, లేక వేరువేరు సంఘటనల? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి కేసులో వేరువేరుగా ఉండవచ్చు. అందుకే ప్రశ్న రావణ్ వంటి కేసులలో కానీ
మరి ఏ ఇతర కేసుల్లో కానీ కేవలం అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అనే ఒకే కారణంతో చట్టపరమైన నిర్ణయానికి రావడం సరైంది కాదు. అలాగే అనేక ఎఫ్ఐఆర్లు కాబట్టి అవన్నీ చట్టబద్ధమే అని చెప్పడం కూడా సరైంది కానే కాదు. కోర్టులు వాస్తవాలను పరిశీలిస్తాయి, సంఘటనలను పరిశీలిస్తాయి, ఫిర్యాదుల స్వభావాన్ని పరిశీలిస్తాయి, తర్వాత మాత్రమే రాజ్యాంగ సూత్రాలను వర్తింపజేస్తాయి. ఇది భారత న్యాయ వ్యవస్థ బలం. ఇది రాజ్యాంగపరమైన న్యాయ పాలన. ఇప్పుడు మరో అత్యంత ముఖ్యమైన ప్రశ్న మన ముందు ఉంది. పోలీసులు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి? ఒకే ప్రసంగానికి సంబంధించి వేరువేరు జిల్లాల్లో ఫిర్యాదులు వేస్తే వారి చట్టపరమైన బాధ్యత ఏమిటి? కోర్టులు పోలీసులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చాయి? వ్యక్తిగత స్వేచ్ఛకు దర్యాప్తు అవసరానికి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి? పోలీసుల అధికారాలకు హద్దులు ఎక్కడ? అరెస్టు, బహుళ ఎఫ్ఐఆర్లు, రాజ్యాంగం చెప్పే న్యాయ పద్ధతి. ఇప్పుడు మరో అత్యంత ముఖ్యమైన అంశంలోనికి ప్రవేశిద్దాం. ఒక వ్యక్తిపై ఫిర్యాదు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఏమి చేయాలి? ప్రతి కేసులో వెంటనే అరెస్టు చేయాలా, లేక అరెస్టు చివరి మార్గమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు కావడం, నేరం నిరూపితం అవడం ఒకటే కాదు. ఇది భారత న్యాయ వ్యవస్థ పదే పదే చెప్పిన సూత్రం. అలాగే అరెస్టు కావడం, దోషిగా తేలిపోవడం కూడా ఒకటే కాదు. మన దేశంలో ప్రతి వ్యక్తి కోర్టు దోషిగా నిర్దేశించే వరకు నిర్దోషిగా పరిగణించబడతాడు. దీనినే నేరం రుజువయ్యే వరకు ప్రతి వ్యక్తిని నిర్దోషిగా పరిగణించడం అని అంటారు. ఈ సూత్రం ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లోని వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడి ఉంది. చాలామంది ఒక అపోహలో ఉంటారు. పోలీసులు కేసు నమోదు చేశారంటే తప్పకుండా అరెస్టు చేయాలి. అంతేకాని భారత సుప్రీంకోర్టు ఈ భావనను ఎన్నోసార్లు తిరస్కరించింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన హెచ్చరిక చేసింది. చట్టం అరెస్ట్ చేసే అధికారం ఇచ్చిందని మాత్రమే చెప్పి ప్రతి కేసులో అరెస్టు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టు అవసరమా కాదా అనే విషయాన్ని పోలీసులు స్వతంత్రంగా, హేతుబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. అవసరం లేని అరెస్టులు వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తాయని కోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాలు మరింత స్పష్టమయ్యాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులకు అధికారం ఉంది, కానీ ఆ అధికారానికి రాజ్యాంగ పరిమితులు కూడా ఉన్నాయి. ఈ రెండు అంశాలను వేరు చేయకుండా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పోలీసుల విధి ఏమిటి? వారు రాజకీయ వివాదాలకు తీర్పు చెప్పడం కాదు. వారు వ్యక్తులు చెప్పిన మాటలు నైతికంగా సరైనవో కాదో నిర్ణయించడం కాదు. వారి పని చట్ట ప్రకారం నేరం జరిగిందా లేదా అనే అంశంపై దర్యాప్తు చేయడం. అదే సమయంలో ఒక నిర్దోషి వ్యక్తి అనవసరంగా వేధింపులకు గురి కాకుండా చూడడం కూడా వారి రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అందుకే భారత సుప్రీంకోర్టు మరొక కీలకమైన సూత్రాన్ని అభివృద్ధి చెంది, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎగ్జంప్షన్. బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు. ఈ భావన అనేక తీర్పుల్లో పునరుద్ఘాటించబడింది. ముఖ్యంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాలాచంద్ మరియు సంజయ్ చంద్ర వర్సెస్ సిబిఐ వంటి తీర్పుల్లో కోర్టు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చింది. కోర్టు చెప్పినది చాలా సరళమైన విషయం.
విచారణ పూర్తి కాకముందే ఒక వ్యక్తిని అవసరం లేకుండా నిర్బంధించడం చివరి మార్గం కావాలి. అది మొదటి చర్య కాకూడదు. ఒకే ప్రసంగానికి సంబంధించి వేరు జిల్లాల్లో ఫిర్యాదులు వస్తే పోలీసులు ఏం చేయాలి? చట్టం దీనికి ఒక యాంత్రిక సమాధానం ఇవ్వదు, కానీ రాజ్యాంగం ఒక మార్గదర్శకాన్ని ఇస్తుంది. ప్రతి ఫిర్యాదును దాని వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అది నిజంగా కొత్త నేరారోపణ లేక ఇప్పటికే నమోదైన సంఘటనకు కొనసాగింప, దర్యాప్తు అవసరమా, అరెస్టు తప్పనిసరా, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందా, నిందితుడు పరారయ్యే అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలను పోలీసులు పరిశీలించాలి. ఏం ప్రశ్నించాలి? ఇక్కడ ముఖ్యమైన మరో విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టు లేదా యూట్యూబ్ వీడియోకి సంబంధించిన కేసులో చాలాసార్లు ప్రధాన సాక్ష్యం వీడియోనే ఉంటుంది. వీడియో ఇప్పటికే రికార్డులో ఉంటే ప్రతి సందర్భంలోనూ తక్షణ అరెస్టే ఏకైక మార్గమా అనే ప్రశ్న కూడా చట్టపరంగా తలెత్తుతుంది. దీనికి ప్రతి కేసులో ఒకే సమాధానం ఉండదు. దర్యాప్తు అవసరాలు, ఆరోపణ స్వభావం, వర్తించే చట్టాలు ఇవన్నీ కలిసి నిర్ణయించాల్సిన అంశాలు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరొక సందేహం తరచుగా వినిపిస్తుంది. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు జరిగితే ఏమవుతుందని. రావణపై అదే కదా ఇప్పుడు జరుగుతుంది. దీనిపై కోర్టులు కూడా ప్రతి కేసును దాని వాస్తవాల ఆధారంగా పరిశీలించాయి. ఒకవేళ నిజంగా వేరు సంఘటనలు ఉంటే చట్టం తన పని తాను చేయవచ్చు. కానీ ఒకే సంఘటనను ఆధారంగా చేసుకొని రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపణలు వస్తే కోర్టులు జోక్యం చేసుకునేందుకు అధికారం కలిగి ఉంటాయి. ఇదే కారణంగా అనేక సందర్భాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిన అనేక ఉదాహరణలు ఈ దేశంలో ఉన్నాయి. ఇక్కడ మరో అపోహను కూడా తొలగించాలి. కోర్టు ఒక అరెస్టును నిలిపివేసిందంటే ఆ వ్యక్తి నిర్దోషని అర్థం కాదు. అలాగే కోర్టు అరెస్టుకు అనుమతి ఇచ్చిందంటే అతను దోషని కూడా కాదు. కోర్టు ఆ దశలో పరిశీలించేది ప్రధానంగా చట్ట ప్రక్రియ, రాజ్యాంగ హక్కులు, దర్యాప్తు అవసరాలు. అంతిమంగా దోషి లేదా నిర్దోషి అనే నిర్ణయించేది విచారణ పూర్తయ్యాక మాత్రమే. ఒకే అంశానికి సంబంధించి వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులపై హైకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు ప్రజా చర్చకు వచ్చాయి. అలాంటి ప్రతి కేసులోనూ కోర్టు ఒకే ప్రశ్న అడుగుతుంది: చట్ట ప్రక్రియ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి కేసులో వాస్తవాలను బట్టి మారవచ్చు, కానీ రాజ్యాంగం మాత్రం ఒకే సూత్రాన్ని చెప్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయాల్సి వస్తే అది చట్టబద్ధంగా అవసరమైన మేరకు న్యాయపరమైన కారణాలతో మాత్రమే జరగాలి. ఇప్పుడు మనం ఈ చర్చలో అత్యంత ఆసక్తికరమైన భాగంలోకి ప్రవేశించబోతున్నాం. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు పరువు నష్టం, ద్వేష ప్రసంగం, మతపరమైన ఉద్రిక్తాలు, ప్రజాశాంతి. ఈ రెండిటి మధ్య సరిహద్దును భారత సుప్రీంకోర్టు ఎలా చూసింది? ప్రభుత్వాన్ని ఎంతవరకు విమర్శించవచ్చు? ప్రజాప్రతినిధులపై ఎంతవరకు కఠినమైన వ్యాఖ్యలు చేయవచ్చు? మత గ్రంథాలను ఎంతవరకు విశ్లేషించవచ్చు? భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది? హేట్ స్పీచ్ ఎక్కడ ప్రారంభమవుతుంది? సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగ గీత ఒక వ్యక్తి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శ చేస్తే అది నేరమా? ఒక రాజకీయ నాయకుడి ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తే అది నేరమా? ఒక మతాచారాన్ని ప్రశ్నిస్తే అది నేరమా? ఒక మత గ్రంథంలోని శ్లోకాన్ని ఉదహరించి విమర్శిస్తే అది నేరమా? లేక ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమా? ఈ ప్రశ్నలకు
సమాధానం చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన రాజ్యాంగ ప్రమాణాన్ని రూపొందించింది. 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సోషల్ మీడియా స్వేచ్ఛపై ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66A రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను పరిమితం చేయాలంటే చట్టం స్పష్టంగా హేతుబద్ధంగా ఉండాలని పేర్కొంది. ఈ తీర్పులో కోర్టు ఒక గొప్ప భేదాన్ని వివరించింది. చర్య 1, ఒక అభిప్రాయాన్ని సమర్థించడం 1, హింస లేదా నేరానికి ప్రేరేపించడం మరొకటి. చర్చ రాజ్యాంగ రక్షణ పొందుతుంది. ఒక అభిప్రాయాన్ని సమర్థించడం కూడా రాజ్యాంగ రక్షణకు వస్తుంది. కానీ హింసకు లేదా చట్ట విరుద్ధ చర్యలకు ప్రత్యక్ష ప్రేరేపణ ఉంటే మాత్రం రాజ్యాంగ పరిమితులు అమల్లోకి రావచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ సూత్రం అర్థం చాలా లోతైనది. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం మాత్రమే నేరం కాదు, లేక ఒక విధానాన్ని పూర్తిగా తప్పు అని చెప్పడమే మాత్రమే నేరం కాదు. రాజకీయ నాయకుడి బహిరంగ ప్రసంగాన్ని విశ్లేషించడం మాత్రమే నేరం కాదు. చరిత్రను కొత్త కోణంలో చదవడం మాత్రమే నేరం కాదు. అయితే అదే ప్రసంగం ఒక వర్గంపై హింసకు, ద్వేషానికి లేక చట్ట విరుద్ధ చర్యలకు ప్రత్యక్ష పిలుపుగా మారితే మాత్రమే అది నేరమవుతుంది. ఈ సమతుల్యతను మరింత వివరించిన కేసు అమిష్ దేవగన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు హేట్ స్పీచ్ గురించి విశ్లేషిస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ప్రతి వివాదాస్పద వ్యాఖ్య హేట్ స్పీచ్ కాదు. ప్రతి విమర్శ, మత విమర్శ కూడా హేట్ స్పీచ్ కాదు. ఒక వ్యాఖ్యను హేట్ స్పీచ్గా పరిగణించాలంటే దాని సందర్భం, ఉద్దేశం, ప్రభావం మరియు అది వాస్తవంగా ఒక వర్గంపై ద్వేషాన్ని లేదా శత్రుత్వాన్ని రెచ్చగొట్టే స్వభావం కలిగి ఉందా లేదా అనే అంశాలను పరిశీలించాలని పేర్కొంది. అలాగే హేట్ స్పీచ్కు ఒకే ప్రపంచవ్యాప్త నిర్వచనం లేదని, కానీ హింసకు లేదా ద్వేషానికి ప్రేరేపించే స్వభావం కీలక అంశమని కోర్టు గుర్తించింది. ఈ తీర్పు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. విమర్శ మరియు ద్వేష ప్రచారం ఒకటి కాదు. చారిత్రాత్మకమైన విశ్లేషణ మరియు హింసకు పిలుపు ఒకటి కాదు. మత గ్రంథంపై అధ్యయనం మరియు మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకొని అవమానించడం ఒకటి కాదు. అందుకే ప్రతి కేసులో కోర్టు సందర్భాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడు మనం తరచుగా వినే మరో ప్రశ్నను పరిశీలిద్దాం. మనుస్మృతిలోని కొన్ని శ్లోకాలను ఉదహరించి వాటిపై విమర్శ చేయవచ్చా? రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లేదా ఇతర మత గ్రంథాల చారిత్రాత్మక విశ్లేషణ చేయవచ్చా? భారత రాజ్యాంగం ప్రకారం విద్య, చారిత్రాత్మకమైన, సాహిత్యమైన, సామాజిక సంస్కరణల సందర్భంలో ఒక గ్రంథాన్ని విశ్లేషించడం స్వయంచాలకంగా నేరం కాదు. అయితే అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఒక మత వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రతి కేసులో కోర్టు వాస్తవాలు, సందర్భం, చట్టంలోని సంబంధిత నిబంధనలను పరిశీలిస్తాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును ఇచ్చింది, కానీ అదే రాజ్యాంగం పరువు నష్టం చట్టాలను కూడా పూర్తిగా రద్దు చేయలేదు. రాజ్యాంగం మత స్వేచ్ఛను రక్షించింది, అదే సమయంలో ప్రజాశాంతిని కాపాడే బాధ్యతను కూడా రాష్ట్రానికి అప్పగించింది. ఈ రెండు విలువల మధ్య సమతుల్యతే భారత రాజ్యాంగం ప్రత్యేకత. ప్రజాస్వామ్యంలో ప్రతి కఠినమైన వ్యాఖ్యకు అరెస్టు సమాధానం కాదు. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రతి వ్యాఖ్యను చట్టానికి అతీతంగా చూడలేం. అందుకే కోర్టులు ఒకే ప్రశ్నను అడుగుతాయి:
ఆ వ్యాఖ్య నిజంగా రాజ్యాంగం రక్షించే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమా, లేక అది ఆర్టికల్ 19(2) కింద ఉన్న పరిమితుల్లోకి వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం నినాదాలతో రాదు, రాజకీయ అభిప్రాయాలతో రాదు. చట్టం, వాస్తవాలు, సందర్భం, న్యాయ సూత్రాల ఆధారంగా మాత్రమే వస్తుంది. ఈ మొత్తం న్యాయపరమైన పరిణామాలకు ప్రశ్న రావణ్ వంటి వివాదాల సందర్భంలో ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు, ప్రభుత్వం, కోర్టులు, ప్రజలు వీరి రాజ్యాంగపరమైన పాత్ర ఏమిటి? భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు ఈ తీర్పులు ఇచ్చే అసలు ఉద్దేశం ఏమిటి? ప్రశ్న రావణ్ కేసు మనకు నేర్పుతున్నది ఏమిటి? వ్యక్తులు కాదు, రాజ్యాంగ సూత్రాలే శాశ్వతం. ఈ చర్చ ఒక వ్యక్తిని సమర్థించడం కోసం కాదు, ఒక వ్యక్తిని వ్యతిరేకించడం కోసం కూడా కాదు. ఇది భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. భారత న్యాయ వ్యవస్థ ఎందుకు కొన్ని సూత్రాలను రూపొందించిందో తెలుసుకునే ప్రయత్నం. ఒక ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, పోలీసు అధికారాలు, న్యాయపాలన, ఈ 4 ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం. ప్రశ్న రావణ్ కేసు ప్రజా చర్చకు వచ్చింది. అంతకుముందు కూడా ఇలాంటి వివాదాలు భారతదేశంలో ఎన్నో వచ్చాయి. భవిష్యత్తులో కూడా రావచ్చు. పేర్లు మారతాయి, ప్రభుత్వాలు కూడా మారతాయి, రాజకీయ పరిస్థితులు కూడా మారతాయి. కానీ ప్రతి తరంలోనూ భారత రాజ్యాంగ ప్రశ్న మళ్ళీ మళ్ళీ మనకు ముందు వస్తుంది. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యపై రాష్ట్రం ఎలా స్పందించాలి? ఇది సాధారణ ప్రశ్న కాదు, ప్రజాస్వామ్య నాణ్యతను కొలిచే ప్రశ్న. రాజ్యాంగం ఒకవైపు ప్రభుత్వానికి చట్టాన్ని అమలు చేసే అధికారాన్ని ఇచ్చింది, నేరం జరిగి దర్యాప్తు చేయమంది, లా అండ్ ఆర్డర్ను కూడా కాపాడమంది. కానీ అదే రాజ్యాంగం మరోవైపు అధికారాన్ని ఇచ్చింది, ఒక గీత కూడా గీసింది. ఆ గీత పేరు వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ గీత పేరు న్యాయమైన ప్రక్రియ, ఆ గీత పేరు సమానత్వం. ఈ కారణంగానే భారత సుప్రీంకోర్టు పదే పదే ఒక మాట చెబుతుంది: చట్టం కేవలం నేరాలను శిక్షించడానికి మాత్రమే కాదు, పౌరుల స్వేచ్ఛను కూడా కాపాడడానికి ఉంది. ఒకవేళ చట్ట ప్రక్రియ స్వయంగా భయానికి, వేధింపులకు లేదా అసమాన అమలుకు కారణమైతే రాజ్యాంగం కోర్టులను జోక్యం చేసుకునే బాధ్యతను అప్పగిస్తుంది. అయితే దీని అర్థం ఏమిటంటే ఎవరు అరెస్టు కాకూడదా, ఎవరిపైన కేసు నమోదు చేయకూడదా? కాదు, అది రాజ్యాంగం చెప్పే సందేశం కాదు. ఒక వ్యాఖ్య నిజంగా చట్టవిరుద్ధమైతే సంబంధిత చట్టాల ప్రకారం దర్యాప్తు జరగవచ్చు, అవసరమైతే కేసులు కూడా నమోదు చేయవచ్చు. కానీ ఆ ప్రక్రియ రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలి. ఆ న్యాయపాలన ఈ సందర్భంలో పోలీసులు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమైనది. పోలీసులు ఏ ప్రభుత్వానికి చెందిన వారైనా కావచ్చు, కానీ వారి ప్రమాణ స్వీకారం రాజ్యాంగానికి, వారు రాజకీయ అనుకూలత ఆధారంగా కాదు, చట్టం ఆధారంగా పనిచేయాలి. ఫిర్యాదు వచ్చినప్పుడు దానిని నమోదు చేయాలి. దర్యాప్తు చేయాలా, అరెస్టు అవసరమా అనే ప్రశ్నలకు సమాధానం ప్రజాభిప్రాయం కాదు, సోషల్ మీడియా ప్రచారం కూడా కాదు. చట్టం, వాస్తవాలు, కోర్టులు, మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రజల పాత్ర గురించి కూడా మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం మీద విమర్శ చేసే హక్కు ఉంది. కానీ అదే సమయంలో ప్రతి విమర్శ వాస్తవాల ఆధారంగా ఉండాలి. ఒక వీడియోలో కొన్ని సెకన్ల క్లిప్పులు మాత్రమే చూసి తుది నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. పూర్తి సందర్భాన్ని చూడాలి, చట్టాన్ని చదవాలి, కోర్టు ఆదేశాలను పరిశీలించాలి. ఇదే రాజ్యాంగబద్ధమైన పౌర బాధ్యత. ఈ చర్చలో
రాజకీయ నాయకుల పాత్ర కూడా చిన్నది కాదు. ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు, సోషల్ మీడియా బాధ్యత గురించి మాట్లాడినప్పుడు ప్రజలు సహజంగానే ఒక ప్రశ్న అడుగుతారు: ఈ ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా? ఈ ప్రశ్నను అడగడం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అయితే సమయంలో ప్రజలు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక యువకుడిని విమర్శించడం అంటే ఆయనపై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం కాదు. ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాదు. ప్రజాస్వామ్యంలో బలమైన విమర్శకు కూడా రాజ్యాంగ పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను గౌరవించడం ప్రజల బాధ్యత. ఈరోజు మనం ప్రశ్న రావణ్ గురించి మాట్లాడుతున్నాం. రేపు ఇంకొకరి గురించి మాట్లాడవచ్చు. కానీ ప్రతి తరంలోనూ నిలిచిపోయేది వ్యక్తుల పేర్లు కాదు. కోర్టులు రూపొందించిన న్యాయ సూత్రాలు ఉంటాయి. ప్రభుత్వాలు మారతాయి, శాసనసభలు మారతాయి, రాజకీయ వాతావరణం కూడా మారిపోతుంది. కానీ భారత రాజ్యాంగం మాత్రం ప్రతి ప్రభుత్వానికి ఒకే సందేశం ఇస్తుంది: చట్టాన్ని అమలు చేయండి, కానీ రాజ్యాంగ పరిమితుల్లోనే అమలు చేయండి. నేరాన్ని దర్యాప్తు చేయండి, కానీ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించండి. భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించండి, కానీ హింసకు, ద్వేషానికి చట్టపరంగా స్పందించండి. ఈ మూడు వ్యాఖ్యల మధ్య సమతుల్యతే భారత ప్రజాస్వామ్యం. చివరగా ఒక ఆలోచన మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తిని రక్షించడం కంటే ఒక రాజ్యాంగ సూత్రాన్ని రక్షించడం గొప్పది. ఎందుకంటే వ్యక్తి ఈరోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ఒకసారి రాజ్యాంగ సూత్రం బలహీనపడితే దాని ప్రభావం కోట్లాది మంది పౌరులపై పడుతుంది. అందుకే మనం వ్యక్తులంగా కాదు, రాజ్యాంగాన్ని కాపాడాలి. ప్రభుత్వాలను కాదు, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి. భయాన్ని కాదు, చట్టపరమైన న్యాయాన్ని విశ్వసించాలి. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగ సందేశం. అదే సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం. అదే ఒక ప్రజాస్వామ్య భారతదేశం యొక్క అసలు బలం. ఈ విషయాలు గమనంలో పెట్టుకోండి. పదే ఒకే వ్యాఖ్య పైన అరెస్టులు చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము. ఈ అంశాలను సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ వైఖరి మాత్రం సరైంది కాదని స్పష్టంగా తెలియజేస్తున్నాము. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను, యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేయండి అని చెప్పి విజ్ఞప్తి.